వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని నిందలేస్తున్నా కూడా ఎంత బురద జల్లుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పందించలేదు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు, అది దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, కడప డిస్టిక్లో వాళ్ళందరికీ తెలుసు ఎవరు చంపించారో అంటూ కూడా చంపిన అతనికే ఎవరు అండగా ఉన్నారు, వాళ్ళు ఎంతగా బయట తిరుగుతున్నారో, వాళ్ళకి ఎవరు బెయిల్ అవన్నీ తెలుసు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకి అండగా ఉన్నాడు. మా సొంత చెల్లెళ్ళని తీసుకొచ్చి నా మీద బురద జల్లాలని చూస్తున్నారు, నన్ను తిట్టిస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దుటూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్నాన్నని చంపారు, నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మలను తీసుకొచ్చారు, ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా పొద్దుటూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ తన వాళ్ళనే చంద్రబాబు నాయుడు తన మీద ఊసుగొలుపుతున్నారంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 అనుభవం ఉంది. వివేక చిన్నాన్నని అన్యాయంగా అతి దారుణంగా చంపారు. హంతకులు ఎవరు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. చంపిన హంతకుడు ఈ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారు అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ నేరుగా నెత్తిన పెట్టుకొని మద్దతు ఇస్తుంది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తప్పించిపోతున్న ఒకరిద్దరు నా వాళ్ళు భాగమయ్యారు. ఇంతటి దారుణం చేసి నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి, ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అని మీరందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నాయుడు చేస్తున్న నిజ రాజకీయం చేసినా నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెప్తున్నా. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, కుట్రలు చేసేవాళ్ళు మనకి శత్రువులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్టు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొచ్చారు. వీళ్ళ విలువలేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి? నేను ఎప్పుడు తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా దేవుడి దయ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరులో క్లారిటీ ఇచ్చారు. వివేకానంద హత్య కేసు నుంచి ఎప్పుడే బురద జల్లుతున్న చంద్రబాబు నాయుడుకి, పచ్చ మీడియాకి.